వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఎన్ఐటీస్లో మనకు 2 కేటగిరీస్ ఉంటాయి. చాలామంది అడుగుతున్నారు, వాట్ ఈజ్ హోమ్ స్టేట్ కేటగిరీ, వాట్ ఈజ్ అదర్ స్టేట్స్ కేటగిరీ, హెచ్ఎస్ కేటగిరీ, ఓఎస్ కేటగిరీ. ఏదైనా ఒక విద్యార్థి ఏ రాష్ట్రంలో అయితే ఇంటర్మీడియట్ చదువుతాడో, స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఏ రాష్ట్రంలో అయితే ఉంటుందో ఆ విద్యార్థి ఆ స్టేట్లో 50%, ఆ స్టేట్లో ఉన్న ఎన్ఐటీలో 50% సీట్లు పొందడానికి అర్హుడవుతాడు. అంటే హోమ్ స్టేట్ కోటాకి ఎలిజిబుల్ అవుతాడు. మరి దీనికి లోకల్తో సంబంధం లేదంటే ఇంటర్మీడియట్ చదివిన అభ్యర్థి, ఏపీలో చదివిన అభ్యర్థి తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివినా ఆయన తెలంగాణ హోమ్ స్టేట్ కోటా వర్తిస్తుంది. తెలంగాణలో ఉన్న అభ్యర్థి ఏపీలో ఇంటర్మీడియట్ చదివినా ఆయనకు ఏపీకి సంబంధించి హోమ్ స్టేట్ కోటా వర్తిస్తుంది. 50% హోమ్ స్టేట్ కోటా ఆ రాష్ట్రాల విద్యార్థులకు వర్తింపజేస్తే మిగతా 50% అన్ని రాష్ట్రాల విద్యార్థులకు ఆ ఎన్ఐటీస్లో సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో మనకు టాప్ ఎన్ఐటీస్ అయిన ఎన్ఐటి వరంగల్, ఏపీలో అయితే ఎన్ఐటి తాడేపల్లిగూడెం ఉంది. వీటిల్లో సీట్ రావడానికి ప్రయత్నం చేసుకోండి. ప్రధానంగా ఎన్ఐటి వరంగల్ టాప్ ఐఐటి కాబట్టి, టాప్ ఐఐటితో సమానంగా స్థాయి కలదు కాబట్టి ఈ ఎన్ఐటి వరంగల్లో సీట్ కొట్టడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.